అత్తయ్య మామ ఇద్దరు చనిపోయారు. అమ్మ వెళ్ళొస్తా, బాపు పోయేస్తా, అక్క జగిత్యాల పోయేస్తా అంటూ ఇంట్లో చెప్పి వెళ్ళిన ఆ గొంతుకలు మళ్ళీ వినిపించలేదు. అమ్మ వెళ్ళొస్తా అని చెప్పిన ఆ బిడ్డ గొంతు మళ్ళీ ఆ తల్లికి వినిపించలేదు. బాపు పోయేస్తా అని చెప్పిన ఆ కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు. అక్క జగిత్యాలకు పోయేస్తా అని చెప్పిన ఆ చెల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సరిగ్గా కొండగట్టు గుట్టపై జరిగిన ప్రమాదం నేటికి 6 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో దాదాపు 10 గ్రామాలకు చెందిన ప్రజలు మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ప్రస్తుతం మనం డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక కుటుంబం దగ్గరికి వచ్చాం. వారిని కూడా ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఒకసారి తట్టి లేపే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాపు, అంటే ఆ బస్సు ప్రమాదంలో మీ కుటుంబంలో ఎంతమంది ప్రయాణించారు? నా బిడ్డ, నా భార్య బస్సులో ప్రయాణం చేస్తూ బిడ్డ చనిపోయింది ప్రెగ్నెంట్తో. హాస్పిటల్కి చెకప్ కొంగ నా భార్య కూడా మొత్తం ఇరిగినాయి. అన్ని 7 కాడికి అన్ని ఆపరేషన్లు అయినాయి. కూడా బతికేది కాదు. ఈ ప్రమాదం జరిగి 6 సంవత్సరాలు కావస్తుంది కదా. ఈ ప్రమాదంలో గాయపడే మీ భార్య పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితి మంచిగా లేదు. కుర్చీలేని కూర్చుండదు, కట్టె పట్టుకొని నడుస్తుంది. అన్ని ఆడబెడితే చేసి పెడుతుంది. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం కూడా అంటే చనిపోయిన వారికి, ఆ గాయాల పాలైన వారికి నష్టపరిహారం అందజేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఏమన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం మీకు చేసిందా? 5 లక్షలు ఇస్తామని 3 లక్షలు ఇచ్చారు. బిల్లులు ఇస్తామన్నారు, బిల్లులు ఇవ్వలేదు. అన్నీ తిరిగినాం, చేసినాం. మేము ఇవ్వం, ఏమన్నా చేసుకోపోరు అని పట్టించుకోవట్లేదు. పింఛన్ల గురించి కూడా తిరిగినా కానీ పట్టించుకోలేదు. ఆ ప్రమాద సమయంలో గాయపడ్డ వారికి ప్రభుత్వం పెన్షన్ అందజేస్తా ఉంటుంది. ఏమైనా పెన్షన్ ఇట్లా వస్తుందా? పింఛన్ ఏది లేదు, వాళ్ళు పట్టించుకోలేరు. సదరన్ సర్టిఫికెట్ ఉంటే ఇస్తాం అంటారు, లేకపోతే లేదంటారు. పోయినాం 3 సార్లు పోయినాం, 3 సార్లు మాకు సదరన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇంకో కుటుంబం దగ్గరికి అయితే మనం వచ్చాం. ఒకసారి వారిని మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా? సరే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. సహాయం అంటే డబ్బులు ఇచ్చిర్రు కానీ ఇంటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పారు. ఇవ్వలేదు. మా అత్తయ్య మామ ఇద్దరు చనిపోయారు. మాకు చిన్న బాబులు ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ దాన్ని తీర్చలేరు కదా వాళ్ళు. ఇంటికి ఒక జాబ్ ఇస్తే అది వేరే ఉంటుంది. మాకు పింఛన్ అంటే ఏం వస్తలేదు. దేశంలోనే కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదాన్నే అతిపెద్ద బస్సు ప్రమాదంగా అంటుంటారు. విజువల్స్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇదే బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డుపై పల్టీ కొట్టడంతో దాదాపు అందులో ప్రయాణిస్తున్న 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 69 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటు తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిన బస్సు ఇదే. ఇంత పెద్ద ఘటన జరిగిన అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. నాటి ముఖ్యమంత్రి కనీసం వచ్చి 69 మంది ప్రాణాలు గాల్లో కలిసిన అప్పుడున్న కేసీఆర్ కనీసం వచ్చి వారిని పరామర్శించిన పాపాన పోలేదు. కనీసం వారికి ఆర్థిక సహాయం కూడా అందించలేదు. మిగతా రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసి ఎన్నో కోట్ల రూపాయలు అందించిన అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రమాదంగా పరిగణించబడిన బస్సు ప్రమాదంలో 69 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా కూడా దాదాపు 110 మందికి పైగా గాయాల పాలైనా కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం వచ్చి వారిని పరామర్శించిన పాపాన పోలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్లకు, ఆ బాధితులకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేసి ఎన్నో రాస్తారోకోలు, ధర్నాలు కూడా చేసింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. 2 ప్రభుత్వాలు కూడా కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి కూడా, అటు మరణించిన వారికి కూడా ఆర్థిక సాయం అయితే అందించలేదు. వాళ్ళ కుటుంబాలు మాత్రం రోడ్డున పడ్డాయి. ఎంతోమంది వికలాంగులుగా వాళ్ళ బతుకు బండిని సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తక్షణమే బాధితులకు సహాయ సహకారం అందించాలని మా మైత్రి కోరుకుంటుంది. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.